అందరికీ నమస్కారం. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ లో భాగంగా 6th క్లాస్ సోషల్ స్టడీస్ స్టార్ట్ చేశాము. సో అందులో భాగంగా మొదటి 4 పాఠాలు కూడా కంప్లీట్ అయ్యాయి. సో ఇప్పుడు 5వ పాఠం పెనుగోలు కొండలపై ఒక గ్రామం పాఠంలోని మనం ప్రీవియస్ క్లాసెస్ లో కొన్ని ముఖ్యమైన అంశాలను చూసాము. సో ఈ క్లాస్ లో మరిన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాము. ఇల్లు, నివాస ప్రాంతాలు. పెనుగోలులో వెదురు, మట్టి, గడ్డితో ఇల్లు కట్టుకుంటారని మనం చూసాం. సో పెనుగోలులో వేటితో ఇల్లు కట్టుకుంటారు అంటే వెదురు, మట్టి అలాగే గడ్డితో ఇల్లు కట్టుకుంటారు. ఇంటి చుట్టూతా పశువులకు, కూరగాయలు పెంచడానికి స్థలం ఉంటుంది. ఇంటి చుట్టూ ఉండే కంచె పశువులకు, కూరగాయ మొక్కలకు రక్షణగా ఉంటుంది. సో ఇంటి చుట్టూ ఉండే కంచె పశువులకు అలాగే కూరగాయ మొక్కలకు రక్షణగా ఉంటుంది. ఇంటికి మధ్య కొంచెం దూరం ఉంటుంది. పెనుగోలులో ఇల్లు గుట్టల పైన ఉంటాయి. సో పెనుగోలులో ఇల్లు గుట్టల పైన ఉంటాయి. ఇక్కడ మొత్తం 32 కుటుంబాలు ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అడగవచ్చు. మన టెట్ లో కానివ్వండి, డిఎస్ లో జనరల్ గా క్వశ్చన్ అడిగితే ఒకవేళ ఇక్కడ 32 కుటుంబాలు ఉన్నాయి. 124 మంది ఉన్నారు. సో టోటల్ గా 124 మంది ఇక్కడ ఉన్నారు. ఈ నివాస ప్రాంతాలు శాశ్వతమైనవి కావు. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ కావు, శాశ్వతం కావు. ఏవైనా అంటురోగాలు ప్రబలిన ఇతర కారణాల వల్ల ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక చోట ఇల్లు కట్టుకుంటారు. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ అని అనుకోకూడదు. ఎందుకంటే ఏదైనా అంటురోగాలు వచ్చినా, ఇంకా వేరే ఏదైనా కారణాలైనా కూడా సో వీళ్ళు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక చోట ఇల్లు కట్టుకుంటారు. ఆచారాలు. పెనుగోలు గ్రామస్తులు ప్రకృతి దేవతలను పూజిస్తారు. సో పెనుగోలు గ్రామస్తులు ఎవరిని పూజిస్తారు అంటే ప్రకృతి దేవతలను. ప్రకృతి దేవతలను పూజిస్తారు. కాలంలో మార్పులకు అనుగుణంగా పండుగలు ఉంటాయి. చింత చెట్టు కింద ఉండే ముత్యాలమ్మ రాతి విగ్రహాన్ని పూజిస్తారు. చింత చెట్టు కింద ఉండే ముత్యాలమ్మ రాతి విగ్రహాన్ని పూజిస్తారు. ఎల్లనంపదం అంటే భూమి పూజ. కొడతల పండగ అంటే పెద్దల పండగ. అలాగే భీమిని పండగ అంటే ఇప్ప పువ్వు పండగ వంటి పండుగలు జరుపుకుంటారు. సెప్టెంబర్లో కొడతల పండగ చేస్తారు. తమ దేవుడికి కూరలు పెట్టిన తరువాత వాటిని తింటారు. తమ దేవునికి కూరలు పెట్టిన తరువాత వాటిని తింటారు. విత్తటం, కొయ్యటం, అడవి నుంచి వేలు సేకరించడం వంటి ముఖ్యమైన పనులన్నీ పండగ చేసిన తర్వాతే మొదలవుతాయి. సో అంటే పండగ చేసిన తర్వాతనే ఇవన్నీ కూడా, అంటే విత్తడం కానివ్వండి, కొయ్యడం కానివ్వండి, అడవి నుంచి వేలు సేకరించడం, ఇట్లాంటి ముఖ్యమైన పనులన్నీ కూడా ఈ పండుగ చేసిన తర్వాతే మొదలవుతాయి. ఈ పండుగలలో వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న తెగ సభ్యులందరూ సమావేశం అవుతారు. కోయల భవిష్యత్తు. ఈ కొండ తెగలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. సో ఈ కొండ తెగలు అనేవి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. అయితే వీళ్ళు చాలా పురాతన కాలం నుంచి తమ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళు జీవన విధానాన్ని కొనసాగించే హక్కు వాళ్లకు ఉంది. వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగించే హక్కు వాళ్లకు ఉంది. ఆధునిక వ్యవసాయం లాగా వాళ్ళు ప్రకృతిని విధ్వంసం చెయ్యరు. వ్యవసాయం కోసం వాళ్ళు అడవిని నరికే ప్రాంతం కొన్ని సంవత్సరాల తర్వాత పునరుద్ధరింపబడేలా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ప్రస్తుతం వాళ్లకు చాలా తక్కువ అటవీ ప్రాంతం అందుబాటులో ఉన్నందువల్ల వాళ్ళ జీవన విధానం దెబ్బతినే ప్రమాదం ఉంది. సో అయితే ప్రస్తుతం వాళ్లకు చాలా తక్కువ అటవీ ప్రాంతం అందుబాటులో ఉన్నందువల్ల వాళ్ళ జీవన విధానం దెబ్బతినే ప్రమాదం ఉంది. చెట్లను కొట్టివేస్తూ ఉండడం వల్ల పేపరు మిల్లులకు ప్రతిరోజు పెద్ద మొత్తంలో కావలసిన వెదురు వల్ల అడవులు క్రమేపీ అంతరించిపోతున్నాయి. చాలా కాలంగా వాళ్ళ జీవనోపాధులు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. పోడు వ్యవసాయాన్ని ఆపడానికి అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సో పోడు వ్యవసాయం మనం తెలుసుకున్నాం కదా ప్రీవియస్ క్లాసెస్ లో. సో వీళ్ళు పోడు వ్యవసాయం చేస్తారని. సో ఈ పోడు వ్యవసాయాన్ని ఆపటానికి అటవీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అటవీ పర్యావరణం గురించి
అడవిలో దొరికే పళ్ళ గురించి వాళ్లకు అపార జ్ఞానం ఉంది. సో వీళ్లకు అటవీ పర్యావరణం గురించి అలాగే అడవిలో దొరికే పళ్ళ గురించి అపార జ్ఞానం, చాలా జ్ఞానం అనేది ఉంది. ఈ ప్రజల అవసరాలు చాలా తక్కువ. సో వీళ్ళ అవసరాలు అనేవి చాలా తక్కువ. వాళ్ళు ఉండే అడవులు అపార సంపద కలిగి ఉన్నాయని తెలుసుకుంటే వాళ్ళు ప్రకృతిలో ఎంతో సామరస్యంగా జీవిస్తున్నారని అర్థమవుతుంది. అలా జీవించే హక్కు వాళ్లకు ఉండకూడదా? సో ఉండాలి. అలా జీవించే హక్కు వాళ్లకు ఉండాలి. ఈ గ్రామంలో బడి, ఇతర సౌకర్యాలు వంటివి చాలా తక్కువ. సో ఈ గ్రామంలో బడి కానివ్వండి, అలాగే ఇతర సౌకర్యాలు వంటివి కానివ్వండి చాలా తక్కువ. ఇక్కడ ఒక గిరిజన ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. సో ఇక్కడ ఒక గిరిజన ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. ఉన్నత పాఠశాల, ఆసుపత్రి సౌకర్యం కోసం ఉన్నత పాఠశాల అలాగే ఆసుపత్రి సౌకర్యం కోసం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రం వాజేడు దాకా వెళ్లాల్సిందే. ఈ క్లాస్ తో మనకు 5వ పాఠం పెనుగోలు కొండలపై ఒక గ్రామం పాఠం అయిపోయింది. 6వ పాఠం ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆది మానవులు పాఠం మనం వచ్చే క్లాస్ లో చూద్దాము. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి టు వంశీ కృష్ణ అకాడమీ. థ్యాంక్ యూ.